హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. 577 ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. అన్ని ఆపరేటర్ ఉద్యోగాలే. అర్హత 10వ తరగతి పాస్ అయిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు. మనకి జీతం వచ్చి మనకి 65,000 రూపాయలు. మనకి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగము. ఈ నోటిఫికేషన్ ఏజు, క్వాలిఫికేషను, ఎలా అప్లై చేయాలి, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకున్న ముందర మన ఛానల్ని లైక్ చేసి సపోర్ట్ చేయండి. మొదటగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కొలిస్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలామంది చూస్తున్నారు, లైక్ అయితే చేయండి. లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి ఈ వీడియో చేరే అవకాశం ఉంది కాబట్టి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నోటిఫికేషన్ మనకి HEMM ఆపరేటర్ ట్రైనీకి, పారామెడికల్ స్టాఫ్కి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఈ నోటిఫికేషన్ మనకి అప్లై చేసుకోవడానికి 9/4/2026 నుంచి అయితే మొదలైంది. లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి 1/5/2026 రాత్రి 11:59 అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఇది చాలా మంచి ఉద్యోగము. మరి ఇక్కడైతే ఏంటంటే డంపర్ ఆపరేటరు, తర్వాత గ్రేడర్ ఆపరేటరు, డ్రోజర్ ఆపరేటరు, క్రేన్ ఆపరేటరు, ప్లే లోడర్ ఆపరేటరు, తర్వాత సర్ఫేస్ మైనింగ్ ఆపరేటర్ అని ఉద్యోగాలన్నీ ఆపరేటర్కి ఉద్యోగాలు అయితే ఉన్నాయి. దీంట్లో అందరికీ క్యాస్ట్లకి అయితే అన్ని క్యాస్ట్ల వారికి అయితే ఉన్నాయి. తర్వాత ఎక్స్ సర్వీస్మెన్స్ కూడా అయితే ఉన్నాయి. దీంట్లో టోటల్ అన్నీ కలిపి మనకి 577 వేకెన్సీలు అయితే ఉన్నాయి. దీంట్లో 472 వేకెన్సీలు ఉన్నాయి. 90 వేకెన్సీలు మరి ఎక్స్ సర్వీస్మెన్స్కి అయితే ఉన్నాయి. తర్వాత స్టాఫ్ నర్స్కి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. తర్వాత ఫార్మసిస్టు, టెక్నీషియను, రేడియాలజికల్ ట్రైనీస్ కోసము, టెక్నీషియను, డెంటల్ ట్రైనీ కోసము, తర్వాత మనకి సైకాలజిస్టు, తర్వాత టెక్నీషియన్ రేడియాలజీ, టెక్నీషియన్ ఆప్టోమెట్రజీ, తర్వాత జూనియర్ టెక్నీషియన్ ఈసీజీ కోసం అన్ని వేకెన్సీలు. దీంట్లో 75 వేకెన్సీలు అయితే ఉన్నాయి. అందరికీ వేకెన్సీలు అయితే ఉన్నాయి. దానికి తర్వాత మళ్ళీ సపరేట్గా ఓవర్సీస్ సివిల్ కోసం కూడా వేకెన్సీలు అయితే 30 వేకెన్సీలు అయితే ఉన్నాయి. ఇది కూడా అన్ని క్యాస్ట్ల వారికి ఉన్నాయి. ఎలిజిబిలిటీ ఉన్నవారు అందరూ దీనికి అప్లై చేసుకోండి. మన క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉందంటే మనకి వీటికి మనకి ఆపరేటర్కి మెట్రికులేషను, తర్వాత SSC చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. దాంతో బలంగా హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉన్నవారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. తర్వాత స్టాఫ్ నర్స్కి వచ్చేటప్పటికి ఇంటర్మీడియట్తో బలంగా మనకి BSc నర్సింగ్ చేసిన వారు, లేకపోతే డిప్లొమా ఇన్ జనరల్ నర్సింగ్ చేసినారు, లేకపోతే మిడ్ వైఫరీ చేసిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. స్టేట్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ అయ్యి ఉండవలసి ఉంటుంది. తర్వాత ఫార్మసిస్ట్ కూడా మనకి ఇంటర్మీడియట్ చదివి దాంతో డిప్లొమా ఇన్ ఫార్మసీ చదివిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. టెక్నీషియన్కి మనకి పేథాలజికల్కి డిప్లొమా ఇన్ పేథాలజీ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. టెక్నీషియన్ డెంటల్కి ఇంటర్మీడియట్ చదివి దానికి డిప్లొమా డెంటిస్ట్రీ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ తర్వాత టెక్నీషియన్ ఆప్టోమెట్రీ ఉంది. తర్వాత దాని డిప్లొమా రిఫ్రాక్షన్ ఆప్టోమెట్రీ చదివిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. తర్వాత ఓవర్సీస్ సివిల్కి అయితే వీరు ఇంటర్మీడియట్తో బలంగా మనకి డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చదివిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. జూనియర్ టెక్నీషియన్ ఈసీజీకి 10వ తరగతి చదివి తర్వాత 2 years ఎక్స్పీరియన్స్ ఈసీజీ టెక్నీషియన్గా చేసిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. కాబట్టి అన్నీ చాలా వేకెన్సీలు ఉన్నాయి అందరికీ. అందుకని ఇలాంటి అవకాశాన్ని అస్సలు మిస్ అవ్వద్దు మీరు. తర్వాత మీకు మనకి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కూడా దీనికి అవైలబిలిటీ ఉంది కాబట్టి వారు కూడా దీనికి అప్లై చేసుకోండి. దీనికి మీకు ఫస్ట్ ట్రైనింగ్ ఇచ్చి తర్వాత 3 years ప్రొఫెషనల్ పీరియడ్, అంటే మీకు 3 years దాకా వీటికి సంబంధించి ట్రైనింగ్ ఇస్తారు. తర్వాత సక్సెస్ఫుల్ 3 years అయిపోయిన తర్వాత మీకు HHM ఆపరేటర్ ట్రైనీ అనేసి గ్రూప్ D కేటగిరీలో ఉద్యోగం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మనకి నర్సు, తర్వాత ఫార్మసిస్ట్ ఇక్కడ ఉన్నాయి కదా మన అన్ని, తర్వాత టెక్నీషియన్స్ కోసము వారికి 1 year అయితే మనకి ట్రైనింగ్ ఇచ్చి వారికి తర్వాత మనకి పర్మనెంట్ గ్రూప్ C పోస్ట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. తర్వాత మనకి జూనియర్ టెక్నీషియన్ ఈసీజీ, తర్వాత టెక్నీషియన్ ఆప్టోమెట్రీ, టెక్నీషియన్ డెంటల్కి అయితే మనకి 3 years ప్రొఫెషన్ పీరియడ్ అయితే ఉంటుంది.
వీరికి కూడా తర్వాత సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత వారికి పర్మనెంట్ జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓవర్సీస్ సివిల్గా అయితే 1 ఇయర్ ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. వీరికి కూడా పర్మనెంట్ జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఏజ్ వచ్చేటప్పటికి మనకి 18 నుంచి 30 సంవత్సరాలు ఉన్న వారందరూ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. 1/5/2020 నాటికల్లా మనకి 30 సంవత్సరాలు 18 నుంచి 30 సంవత్సరాలు ఉన్న వారందరూ అప్లై చేసుకోవచ్చు. మరి ఎస్సీ ఎస్టీ వారికి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఓబీసీ వారికి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అన్రిజర్వ్డ్కి 10 సంవత్సరాలు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఓబీసీకి 13 సంవత్సరాలు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎస్సీ ఎస్టీకి 15 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ నుంచి వచ్చిన వారు 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ ఆల్రెడీ దీంట్లో ఉద్యోగం చేసిన వారికి ఎటువంటి ఏజ్ అప్పర్ ఏజ్ లిమిట్ అనేది ఏముండదు. ఇప్పుడు లాస్ట్ దాకా అప్లై అయితే చేసుకునే అవకాశం అయితే ఉంది. రిజర్వేషన్ పరంగా వీరికి కేటగిరీ కూడా కేటాయించడం జరిగింది కాబట్టి ఇలాంటి అవకాశాన్ని మిస్ అవ్వద్దు. మన ఫీజు విషయానికి వచ్చేటప్పటికి అన్రిజర్వ్డ్ ఓబీసీ వారికి మనకి ₹1000 ప్లస్ ₹180 టోటల్ ₹1180 పేమెంట్ చేయవలసి ఉంటుంది. తర్వాత ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ డిపార్ట్మెంట్ క్యాండిడేట్లకి ఎటువంటి మన ఫీజు చెల్లించిన అవసరం లేదు. చాలామంది ఫీజు చూసే మనకి చాలామంది అప్లికేషన్ అయితే పెట్టుకోరు కాబట్టి కాంపిటీషన్ కూడా తక్కువగా ఉంటుంది. మనకైతే ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. హెచ్ఈఎంఎం ఆపరేటర్ ట్రైనీకి 100 మార్క్స్కి అయితే ఉంటుంది. 90 మినిట్స్ మీకు సమయం ఇవ్వడం అయితే జరుగుతుంది. తర్వాత ప్రతి క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్ అయితే ఉంటుంది. ఇంగ్లీషు హిందీలో పేపర్ అయితే ఉంటుంది. తర్వాత పారామెడికల్ స్టాఫ్కి అయితే మనకి 100 మార్క్స్కి ఉంటుంది. 90 మినిట్స్ సమయం ఇవ్వడం జరుగుతుంది. సెక్షన్ ఏ సెక్షన్ బి అనే 2 పార్ట్ల కింద పెడతారు. సెక్షన్ ఏలో 70 మల్టిపుల్ చాయిస్ అయితే ఉంటుంది. సెక్షన్ బిలో జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, రీజనింగ్, వెర్బల్, మెంటల్ ఎబిలిటీ అయితే ఉంటుంది వీరికి. తర్వాత సిటీస్ మనకి దగ్గరలో ఉన్న సిటీస్ అయితే ఉంటుంది. ఇది పాస్ అవ్వడం మనకి అన్రిజర్వ్డ్ ఎక్స్ సర్వీస్ ఈడబ్ల్యూఎస్ వారు 50 మార్క్స్లు రావాలి. ఎస్సీ ఎస్టీ వారికి 40 మార్క్స్ రావాలి. ఇది ఎప్పుడైనా మనసులో పెట్టుకుంటే ఉద్యోగం అయితే రాదు. మీరు 100కి ఎక్కువ మార్కులు వచ్చేలాగా చూసుకోండి. ఇది మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కెరీర్లోకి వెళ్ళాలి. రిక్రూట్మెంట్ ఎంప్లాయ్మెంట్ నోటీసులోకి వెళ్ళిన తర్వాత దీనికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మన రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత వచ్చి మనకి ఫీజు పేమెంట్ చేయాలి. తర్వాత స్కాన్ డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అప్లోడ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అప్లై చేసుకోండి. స్పెల్లింగ్స్ అవి మిస్టేక్స్ రాకుండా చూసుకోండి మీరు. మనకి ఎగ్జామినేషన్ సిలబస్ ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ సిలబస్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి 17 పేజీ నుంచి ప్రతి సిలబస్ అయితే ఇవ్వడం జరిగింది. హెచ్ఈఎంఎం ఆపరేటర్ ట్రైనీస్కి మనకి సిలబస్ ఉంది. ఈ సిలబస్ ప్రకారంగా మీరైతే చదువుకోండి. పారామెడికల్ స్టాఫ్ కూడా సిలబస్ ఇవ్వడం జరిగింది. వారు ఈ సిలబస్ ప్రకారంగా అయితే చదువుకుంటే మీకు ఎగ్జామినేషన్లో మంచి స్కోరింగ్ అయితే రావడం అయితే జరుగుతుంది. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని అస్సలు మీరైతే మిస్ అవ్వద్దు. మనం లాస్ట్ ఘట్టానికి అయితే వచ్చేసాము. నార్థరన్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్ నుంచి ఎన్సిఎల్ నుంచి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. రిక్రూట్మెంట్ అవుతుంది. మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం జరిగింది 6/4/2026ని. ఈ అవకాశాన్ని అస్సలు మిస్ అవ్వద్దు. ఇవి మొత్తం పర్మనెంట్ జాబ్స్. మనకి చాలా చోట్ల మనకి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో వీళ్ళ బ్రాంచెస్ అన్నీ ఉన్నాయి. ఫస్ట్ రిక్రూట్మెంట్ అయ్యి మీరు ట్రైనింగ్ చేసిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా పోస్టింగ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఈ నోటిఫికేషన్ యొక్క లింక్ని మనకి అప్లికేషన్ యొక్క లింక్ని ఆన్లైన్ అప్లికేషన్ యొక్క లింక్ని టెలిగ్రామ్ ఛానల్లో కానీ వాట్సాప్ ఛానల్లో పిన్ చేయడం జరుగుతుంది. మన ఈ రెండింటిని ఫాలో అవుతామండి. అక్కడి నుంచి అయితే మీరు డౌన్లోడ్ అయితే ఈజీగా చేసుకోవచ్చు. మనకి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ ఫ్రెండ్స్కి కొలుసుకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి వివిఎం కెరీర్ మేకర్స్ని. ఓకే, బాయ్.